హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో మనం ఉప్మా ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. అదేంటండి, ఉప్మా అందరికీ తెలుసు అంటారా? కానీ చాలామంది తయారు చేసినప్పుడు అది ఉండలు ఉండలుగా వస్తుందన్నమాట. అలా కాకుండా పొడి పొడిగా రావాలనుకుంటే ఈ చిన్న వీడియో చూడండి, చిటికలో తయారు చేయండి. ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేడి చేయాలి. నెయ్యి వేడైన తర్వాత 10 వరకు జీడిపప్పులు దూరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అందులో తాలింపు గింజలు వేసుకొని చిటపట్లాడించాలి. ఆవాలు, మినపప్పు, శనగపప్పు. ఆ తర్వాత ఎండుమిరపకాయ, అలాగే 1-2 కరివేపాకు రెబ్బలు వేసి వాటిని కూడా 1 నిమిషం వేయించాలి. ఉప్మా పొడి పొడిగా రావాలంటే మెజర్మెంట్ తప్పకుండా తీసుకోవాలండి. 1 కప్పు రవ్వకి 1.5 కప్పుల వాటర్ మాత్రమే పడతాయి. సో మనం ముందుగా 1.5 కప్పుల వాటర్ వేసుకొని అందులో కొద్దిగా ఉప్పు వేసి రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. ఇలా రోలింగ్ బాయిల్ అయినప్పుడు మనం 1 కప్పు ఉప్మా రవ్వని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఈ ప్రాసెస్ చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఒకేసారి వేసేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇది చాలా తొందరగా ఉడికిపోతుంది. ఒక 2 నిమిషాల్లో ఈ వాటర్ అంతా ఉప్మా రవ్వ పీల్చేసుకుంటుంది. అప్పుడు మనం ఎయిర్టైట్గా ఉన్న మూత పెట్టి లో ఫ్లేమ్లో పెట్టి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ ఆవిరికి వచ్చే నీళ్ళకి మిగతా ఉప్మా అంతా ఉడుకుతుందన్నమాట. చాలా తొందరగానే ఉడికిపోతుందండి. 5 నుండి 10 నిమిషాల లోపు ఉడికిపోతుంది. ఆ నీళ్ళకి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. తర్వాత వేయించుకున్న జీడిపప్పులు వేసుకొని గార్నిష్ చేసుకోండి. అంతేనండి, చాలా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. చాలా బాగుంటుంది, చాలా పొడి పొడిగా ఉంటుంది. మీరు ఈసారి ఉప్మా చేసినప్పుడు ఇలా ట్రై చేసి పెట్టండి. ఇష్టం లేని పిల్లలు కూడా తింటారనమాట. ఇది చిటికలో అయిపోయే బ్రేక్ఫాస్ట్ కదా, సో తప్పకుండా ఈ మెజర్మెంట్ మీరు ఫాలో అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.